వెల్కమ్ టు ఐ న్యూస్. మీ సోనియా. జిమ్ కు వెళ్లకుండా కఠినమైన డైటింగ్ చేయకుండానే బరువు తగ్గడం సాధ్యమేనా? అవును. మన శరీరంలో ఉండే కొన్ని సూక్ష్మ జీవులే మనల్ని స్లిమ్ గా మార్చగలవని శాస్త్రవేత్తలు నిరూపించారు. అమెరికాకు చెందిన పరిశోధకులు మన జీర్ణ వ్యవస్థలో ఉండే ఒక వింత బ్యాక్టీరియాను కనుగొన్నారు. ఇది శరీరంలోని అదనపు కొవ్వును కరిగించడమే కాకుండా మెటబాలిక్ రేటును అమాంతం పెంచుతుందట. స్థూలకాయం మరియు మధుమేహం వంటి సమస్యలతో బాధపడే కోట్లాది మందికి ఈ ఆవిష్కరణ ఒక గొప్ప వరం అని చెప్పవచ్చు. అసలు మన కడుపులో ఉండే ఆ బ్యాక్టీరియా పేరేంటి? అది బరువును ఎలా నియంత్రిస్తుంది? ఈ సరికొత్త మెడికల్ మిరాకిల్ గురించి ఇప్పుడు మన ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవాలని మనందరికీ తెలుసు. కానీ మన జీర్ణకోశంలో ఉండే కొన్ని రకాల బ్యాక్టీరియాలు మన ఆరోగ్యాన్ని శాసిస్తాయని ఈ తాజా పరిశోధన వెల్లడించింది. అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయ పరిశోధకులు మన పేగుల్లో నివసించే ఒక ప్రత్యేకమైన బ్యాక్టీరియాను గుర్తించారు. ఇది శరీరంలో చేరే అనవసరమైన క్యాలరీలను ఖర్చు చేయడంలో మరియు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా మనం తీసుకునే ఆహారం కొవ్వుగా మారకుండా అది శక్తిగా మారేలా ఈ బ్యాక్టీరియా ప్రేరేపిస్తుంది. ఈ పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు మన శరీరంలోని గట్ మైక్రోబయోమ్ ను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఈ నిర్దిష్ట బ్యాక్టీరియా అధికంగా ఉన్న వ్యక్తులలో బరువు పెరగడం చాలా తక్కువగా ఉండడాన్ని వారు గమనించారు. ఇది కేవలం బరువు తగ్గించడమే కాకుండా రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించడానికి మరియు గుండె సంబంధిత సమస్యలను తగ్గించడానికి కూడా దోహదపడుతుందని తేలింది. ముఖ్యంగా మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నవారికి ఇదొక సంజీవనంలా పనిచేయనుంది. భవిష్యత్తులో ఈ బ్యాక్టీరియాను ఆధారంగా చేసుకుని ప్రోబయోటిక్ సప్లిమెంట్లను తయారు చేసే దిశగా శాస్త్రవేత్తలు అడుగులు వేస్తున్నారు. అంటే మునుముందు బరువు తగ్గడానికి మందుల కంటే ఇలాంటి ఉపయోగకరమైన బ్యాక్టీరియాలను మన శరీరంలోకి పంపడం ద్వారా అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చని ఈ రీసెర్చ్ స్పష్టం చేసింది.